సంపదనంతా కొల్లబెట్టేసి మన మీద పెత్తనం చెల్లాయిస్తుంటే ఎలా ఊరుకుంటావా? అందుకే అందరూ మహానుభావులు ఎదురు తిరిగారు. అలాంటి ఉద్యమకారుల్లో భగత్ సింగ్, ఆయనకి మరీ పిన్న వయసు, 20 సంవత్సరాల వయసులోనే ఎదురు తిరిగేసి ఆ బ్రిటిష్ వాళ్ళంతా కూడా సమావేశమయ్యి ఈ భారతీయులు ఎలా హింసించాలి, వాళ్ళ ధనానంతా ఎలా దోసుకోవాలని వాళ్ళు మంత్రాలు చేస్తుంటే మీ సంగతి చెప్తామురా అని చెప్పేసి ఒక్కడే ధైర్యంగా ఇంటి ప్రాణాలు తెగిడిసి బాంబులు తీసుకెళ్ళి వేసేశాడంట. బాంబులు తీసుకెళ్ళి వేసేసాడు. ఊరి వాడు వచ్చి మన బాంబు వేశాడు, పట్టుకోడరా అని చెప్పేసి పాపం భగత్ సింగ్ పట్టుకొని ఉరి తీశాడు. అంతటితో ఉద్యమం ఆగిపోయిందా? అరే భగత్ సింగ్ లాంటి కుర్రవాణి మన దేశం కోసం మరి విప్లవ భాగంలో నడుస్తూ తన ప్రాణాలు త్యాగం చేసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటూ ఇంకా అందరూ ముందుకొచ్చారు. తమ ప్రాణాలను లెక్క చేయలేదు. అందులో అల్లూరి సీతారామరాజు ఇంకా ముందుకెళితే వేరే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఇలా చెప్పుకుంటా పోతే ఒక పెద్ద పుస్తకమే ఉంటుంది. అందరూ ప్రాణాలు వదిలారు కాబట్టి ఈరోజు మనం ఇంత హ్యాపీగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. అర్థమైందా? కాబట్టి ఈ